వర్షాలు వచ్చినాయి అంటే ఒక రకం, తుఫాన్లు వచ్చినాయి అంటే మరొక రకం. వరి కరెక్ట్గా పక్వానికి వచ్చి గింజ కరెక్ట్గా పడుతుందన్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కుండపోత వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు అది కాస్త పక్కకి వంగిపోయి ఆ పైన కుళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో నాశనం అవుతున్నటువంటి స్టేజీలో ఇది ఎక్కువగా దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నటువంటి సందర్భంలో దానికి పరిష్కారంగా తుఫాన్లని తట్టుకోగలిగేటటువంటి వరి వంగడం మీద పరిశోధనలో కీలకమైనటువంటి అంశం. రైతులకి లాభదాయకంగా ఉండడంతో పాటుగా నూతన వరి వంగడాలను అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. రైతులు గత 30 ఏళ్ళుగా సాగు చేస్తున్నటువంటి బీపీటీ సోనా 5204కి ప్రత్యామ్నాయంగా తుఫానులు కూడా తట్టుకునేలా నూతన వరి వంగడం బీపీటీ 2846ని అభివృద్ధి చేసింది. రాయలసీమలోని మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా కణేకల్లు వ్యవసాయ వరి విత్తనోత్పత్తి కేంద్రంలో ఈ కొత్త రకాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేశారు. 150 రోజుల్లో పంట కోత దశకి చేరగానే నూతన వంగడం సాగు యాజమాన్య పద్ధతులను ప్రయోజనాలను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది సక్సెస్ అయిందంటే కనుక రాష్ట్ర చరిత్రే కాదు భారతదేశ చరిత్రే మారిపోతుంది.